హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు కార్తిక్ తెలుగు గేమర్. ఈరోజు మనము ఏం చేయబోతున్నామంటే ఒక అద్భుతమైన వీడియో అయితే చేయబోతున్నాం. అది ఏం వీడియో అంటే 1vs1 ఓన్లీ వన్ టాప్ కస్టమ్ రూమ్ అయితే ఆడబోతున్నాం. 1vs1 మళ్ళీ వన్ టాప్ ఆడడానికి మనకి క్రాఫ్ట్ ల్యాండ్స్ ఉంది కాబట్టి మనం క్రాఫ్ట్ ల్యాండ్స్ లోపలనే పోదామన్నా. ఇప్పుడు లెట్స్ గో, చలో. మళ్ళీ వన్ టాప్ ఎట్లా తెలుసా గైస్, ఇన్ని గన్స్ వచ్చి ఎనిమిది అట్నే దిస్ అనేసి కొట్టాలి. అట్లే మీరు ఇంకా ఎవరైతే లైక్ చేయలేరో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడానికి మర్చిపోకండి గైస్. మనము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక్కొక్క సబ్స్క్రైబ్, లైక్, వ్యూ అన్నీ మనకైతే ఇంపార్టెంటే గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనము అయితే దీంట్లోపలైతే పోతున్నాం గేమ్ లోపల. చలో లెట్స్ గో అన్న. మనమైతే ఇప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్స్, అబ్బా క్రాఫ్ట్ ల్యాండ్ ఇంట్రడక్షన్ నాకు తెలుసులే అన్న. ఇప్పుడు 1vs1 ఓన్లీ వన్ టాప్. ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చేయాలి అది మనకి క్రాఫ్ట్ ల్యాండ్స్లో వచ్చే బాధనే. ఓకే గైస్, డౌన్లోడ్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్స్లో ఉన్న 1vs1 ఓన్లీ వన్ టాప్ అయితే మనము ఆడడం జరగబోద్ది. కానీ 1v1 టాప్ అంటే వన్ టాప్ గన్స్ మాత్రం పెట్టాలన్నా. వీళ్ళు కూడా ఇట్లా పెడతాండ్రు, నాకు అదే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది గైస్. ఇప్పుడు మనం ఒక M188 ప్లస్ M1014 అయితే ఇస్తాం గైస్. ఒరే ఓకే గైస్, ఫుడ్ పేకర్ అయితే వేద్దాం. M10 అయితే బాగాలేదు. అట్లే మనం మున్నాబాయ్ స్టైల్లో అయితే ఆడదాం. లెట్స్ గో, చలో. అండ్ అన్న ఎవరైతే లైక్ చేయలేదో ఇంకా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, ఓకే. అబ్బా గైస్, అయ్యో వన్ టాప్ పడిపోయింది అన్నా. ఇప్పుడు మనం ఎందుకు, నీకెందుకురా అనవసరమైన పని, వేస్ట్గా నేను. ఇప్పుడు మనమైతే ఎమోట్ షాట్ వేయగలుగుతాం గైస్. ఓకే, పిల్లోడు వస్తాడు. నా పిల్ల స్విచ్ షాట్ అయితే ట్రై చేద్దాం గైస్. అన్న ఇప్పుడు అయితే రీలోడ్ టైం. అన్న మనం అయితే ఎటువంటి హ్యాక్ని అయితే యూజ్ చేయలేదు గైస్, సో దట్ మనకు వన్ టాప్ పడితే ఫ్లూక్ అనేసే చెప్పాలి. ఇప్పుడు ఆగండి,
లెట్స్ ట్రై అవర్ బెస్ట్ అగైన్ గైస్. అబ్బా పడ కొడుకారే బట్ట అమ్మయ్యా గరీనా బాబాయ్ నీళ్ళు అరిచాడు. వీడొకర్రా బా సామి నా సామి బ్రో. ఇప్పుడు నేనైతే వేసాను కదా. బ్రో we should practice one tap bro. వాట్ బ్రో ప్రాక్టీస్ చేయడానికి వస్తాను రాలేక బ్రో. మనం ప్రాక్టీస్ చేద్దాం అనుకునేసి వస్తే దాంట్లోపల ఎమోట్ ఎవరన్నా వీళ్ళు మనం ముప్పకట్టు ప్రాక్టీస్ చేయాలి బ్రో. బా మనం స్విచ్చింగ్ షాట్ ఉడ్పేకర్లో ప్రాక్టీస్ చేయాలనేసి చూస్తూ ఉంటే ఎమోట్లు చూడు తమ్ముడు. స్విచ్చింగ్ షాట్ ప్రాక్టీస్ చేయనిస్తానవారా? స్విచ్చింగ్ షాట్ అబ్బా స్విచ్ షాట్ మనం ట్రై చేసిన గుడ్డు బ్రో. ఏం పర్లేదు మనం స్విచ్ షాటే ట్రై చేద్దాం. ఎందుకంటే మనం నేర్చుకోవాలంటే ఎన్ని డబ్బాలన్నా పడే తీరాలి గైస్. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకుంటాం. ఉడ్పేకర్లో స్విచ్ షాట్ అయితే నేర్చుకోబోతున్నాం. మనం నార్మల్ రూమ్ అంటే మనం ఆడచ్చు గైస్. నేను ఇప్పుడు ఎందుకు లేకుండా ఫైర్ చేసుకుంటానా బ్రో? సరే బ్రో వీడికైతే ఆఫ్లైన్ అయితే పడింది కాబట్టి మనమైతే కొట్టేసాం గైస్. ఒక రౌండ్ 2 రౌండ్లు కంటిన్యూస్గా అయితే కొట్టేసాము. అన్న ఏంది అన్ని బాడీలకే పట్టండి. అబ్బా సాయిరామ్ లాస్ట్కి ఒక షాట్ పడింది బ్రో. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్. ఎందుకు తెలుసా బ్రో నేను నేర్చుకుని ఉందాం అనుకుంటానా దీనికోసమే బ్రో. ఎవరన్నా ఉంటే తక్కనేసి మనం ఫస్ట్ స్విచ్ షాట్ అయితే ఉడ్పేకర్లో నేర్చుకున్నాం. ఎందుకంటే మనకి ఉడ్పేకర్ కొంచెం ఈజీగా లాగచ్చు. ఓకే
ఓకే పచ్చ అన్న హ్యాంగ్ అవుతుంది ఫోన్, సో దట్ మనం ఇక్కడ ఆరియన్ యూస్ చేసేది మంచిదే గైస్. నా ఫోన్ అయితే విపరీతంగా హ్యాంగ్ అవుతుంది. వీడొక్కడు మనం అన్లిమిటెడ్ కస్టమ్స్లో ఆడాలి అనేసి. అబ్బా పడ మనకి పడ. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అన్న. నేను ఈ రౌండ్ మాత్రం కొట్టే మీరైతే లైక్ అయితే చేస్తారనేసి నమ్ముతానా. సో దట్ మోస్ట్లీ మనమే కొట్టడానికి అయితే ట్రై అయితే చేద్దాం గైస్. అన్నా లాగ్ గైస్. నెక్స్ట్ రౌండ్ గైస్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వన్ ఛాన్స్ బ్రో, వన్ ఛాన్స్ గివ్ మీ. నో ఫియర్ ఫర్ యూ గైస్. మనకైతే లాంగ్ రేంజ్ అయితే సెట్ అవుతుంది గైస్. అన్న హ్యాంగ్ అయితే అవుతుంది విపరీతంగా. ఇప్పుడు మీరే చూసిండ్రు గైస్, విపరీతంగా హ్యాంగ్ అవుతుంది మనకి. ఓకే గ్లూ వాల్ చుట్టూ ప్యాక్ వేసుకున్నాం. ఇది కింద చుట్టినా మనకి ఏం లాభంలే. వీరొకడు గైస్ పండుకొని లోపల రావడానికి చూస్తాడు. అబ్బా సాయిరామ్ బ్రో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. 4/4 ఈక్వల్ అయితేనే ఉంది గైస్. ఒక్కసారి లీడింగ్ అయితే ట్రై చేద్దాం అన్న. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒక 12 మందిలు చేసేసిండ్రు మన ఛానల్ అయితే. సబ్స్క్రైబ్ ఆ 12 మందిలు చేసిండ్రు. నా బాధని మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానా. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నేను చేసి వీడియో అయితే పెడతానా గైస్. మనమైతే ఇంకా అన్న వీడు మనకైతే ఏంటి బ్రో వాడు లీడింగ్ వస్తాను మళ్ళీ ఐగోల్ చేస్తాను. మనము ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేద్దాం గైస్. ఎన్నిసార్లు రా తమ్ముడు. అబ్బా ఇప్పటికీ మనము ఓరియన్ వేసుకుంటే మనకైతే యూజ్ అయింది. అన్న భయం అందిరా అన్న. నయ్యి భయ్యా నహి భయ్యా అని బ్రో చెప్తానా. ఇప్పుడు రారా నా గడగా. ఇప్పుడు రారా, దమ్ముంటే పట్టుకోరా. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఎందుకు స్కూప్ లోపల పోతాండి. దమ్ముంటే పట్టుకోరా. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అబ్బా పట్టుకునిందు బ్రో. ఎట్లా బ్రో నీకు గైస్. మనమైతే స్విచ్ షాట్ అయితే ట్రై చేయక్కర్లే అనుకుంటానా. ఓకే గైస్, స్విచ్ షాట్ ట్రై చెయ్యను. ఓకే గైస్, సింగిల్ హెడ్ షాట్ అయితే ట్రై చేద్దాం ఈసారి. కొట్టడిగా నేర్చుకోవాలి బ్రో. నేర్చుకోకపోతే ఇబ్బంది కదా. అన్న చూడండి బ్రో, నాకు వాడేస్తాను బ్రో. మనం ట్రైనింగ్ అనే నేర్చుకొని ఉండాలి. ఎస్ఆర్బి మళ్ళీ ఎస్సీబీ మాటని విని, ఎస్సీబీ బ్రో స్మార్ట్ని విని మనము తప్పు చేసాము.
మనం అయితే గైస్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి వీడియోని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎలా చేసి లైక్ చేయాలనేసి నేను మీకు నేర్పిస్తా చూడండి. ఇప్పుడు ఉదాహరణకి చూపిస్తా చూడండి. ఇది కానీ ఇట్లా పంచ చేస్తే ఇట్లా మనకి ఇదైతుంది. కానీ మనమైతే అది వచ్చేసి మీరు పవర్ఫుల్ గైస్. నేనే వచ్చేసి ఏదో సాదాసీదా మనిషిని. దానివల్ల మనం పవర్ఫుల్గా చేసాము. కింద పడింది అట్నే అంత ఫోర్స్గా అంతా చేస్తే మీ స్క్రీన్ అయితే వచ్చేసి ఇదే ఇద్దన్నా. సో దట్ మీరు అంత ఫోర్స్గా అంతా చెప్పకండి. ఓకే, ఇప్పుడు ఇంతలాగా ఎవరైతే వీడియోని అయితే చూసిండ్రో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేర్చి మాకు యూట్యూబ్లో వ్యూస్ అయితే వస్తుంది. వ్యూస్ చాలా మందిలో వస్తారనేసి నేనైతే నమ్ముతాను గైస్. నా నమ్మకాన్ని అయితే వృధా చేయరు అనేసి నేను అనుకుంటున్నా. మీరు వృధా చేయరులేండి, అయితేనో మీరు వృధా చెయ్యరు అనేసి నేనైతే అనుకుంటున్నా గైస్. దానివల్ల మీరైతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొట్టబద్దలు అయితే మారుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న. నా బాధను అర్థం చేసుకున్నా. నేను చిన్న పిల్లని అన్న. ఒక ఓన్ ఐడిని వచ్చేసి తీసి మనం ప్రాక్టీస్ చేసి కొత్త ఐడి క్రియేట్ చేసి ఒక వీడియో అయితే హీరోకి పోయి ఒక వీడియో అయితే పెడతాను. అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో and it's your Karthik Telugu Gamer. Okay guys, bye bye. Guys, మధ్యలో రికార్డింగ్ అయితే ఆగిపోయింది. మన్నిస్తారు అనేసి